అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా? చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య సమన్వయ లోపం మొదలైందా? మరి ఏ విషయాలు బయటపడ్డాయి సంచలనాలు అని అనుకుంటే వైసీపీ నాయకులు అంటున్న మాటలు ఇవి. ఏ సినిమాలను కానీ బ్రహ్మానందం గారు అంటారు, అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అనగానే హేమ ఎవరా ఊహ అంటుంది. ఇది సేమ్ ఇక్కడ వర్తిస్తుంది. ఇది ఫెయిల్ అయిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు పవన్ల మధ్య సమన్వయ లోపం బయటపడ్డ సంచలనాలు ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్న సమన్వయ లోపం అంటూ ఏమీ లేదు, అంతా సమన్వయమే నడుస్తుంది. ఎందుకోనంటే అభివృద్ధిని చూస్తే గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఊరికి రోడ్లు, ప్రతి ఊరికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమం, క్షేత్రస్థాయిలో ఎలా ఉందో పర్యవేక్షణ, ఇవన్నీ చూస్తూ ఉంటే అద్భుత అనిపిస్తుంది. ముఖ్యంగా మనం నిజాలు మాట్లాడుకుందాం. సరిగ్గా ఏడాది క్రితం, అంటే గత ఏడాది జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే అప్పటికి రాష్ట్ర పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్నంగా ఉంది. రాజకీయాల్లో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఎటువంటి బూతులు మాట్లాడచ్చో ఎలాంటి బూతులు మాట్లాడచ్చో అసలు రాజకీయాలు అనేవి పిల్లలు పెద్దలు కూడా చూడలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాం. అరాచక పాలనతో విధ్వంసాలతో జగన్ ప్రభుత్వం అబ్బో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసిందని చాలామంది అంటున్న మాట. ఇక రాష్ట్రం అప్పులు ఊబులో కూరుకుపోయింది, అది మరే చెప్పక్కర్లేదు. ఆ పరిస్థితిని గ్రహించిన ఏపీ ఓటరు అసలు రాజకీయాలే ఇంత అధ్వాన్నంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే మన బ్రతుకులు ఏమైపోతాయి అని ఆలోచించుకుని మరి కూటమికి అఖండమైన మెజారిటీ ఇచ్చారు. అంతటి అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన రావడానికి నెల సమయం పట్టింది సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఎందుకు అనంటే అంత అధ్వాన్నంగా తయారైపోయింది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇక వైసీపీ హయాంలో ఎంత విధ్వంసం జరిగిందో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కూటమి ఎన్నికల హామీలను కూడా వెంటనే అమలు చేయలేకపోయింది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు గళ్ళా పెట్టి ఖాళీ, డబ్బులు లేవు, అన్నీ అప్పులే కనబడుతున్నాయి. వ్యవస్థలను గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెట్టించడానికి ఏడాది సమయం పట్టింది. చాలామంది అంటున్నారు సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదు, ఎందుకు అమలు చేయలేదు. దానికి ఒక కారణం ఉంటుంది. దేని నుంచి ఎంత పెట్టుబడి వస్తుంది, ఈ పెట్టుబడిలోంచి మనం ఎంతవరకు ప్రజలకు ఇవ్వచ్చు, మరి ఇచ్చిన దాంట్లో నుంచి మళ్ళా మనం ఎంతవరకు ట్యాక్సుల రూపంలో తీసుకోవచ్చు, లేదు మనం ప్రజలకు ఇచ్చిన దాంట్లో మనకి ఎంత మిగులుతుంది, ఈ మిగిలిన దాన్ని అభివృద్ధి వైపు ఏ విధంగా పెట్టాలి, అలాగే క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా, ముందు ప్రభుత్వం చేసిన తప్పుల్ని మళ్ళీ మనం చేస్తున్నామా, మళ్ళీ మనం చేస్తే ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటామా, అసలు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, ఎవరికి ఈ నిధులు ఇవ్వాలి, ఎవరికి నిధులు ఇప్పుడు ఎమర్జెంటుగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనందపడి వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. కొత్తగా ఒక సీఎం గద్దెనెక్కాడు అని అంటే ఆ అధికార దాహంతో అధికారాన్ని తను అనుభవించడానికి సీఎం పదవి అంటే అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. తను ఇంచుమించు మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు ప్రెస్ మీట్లో, నాకు ఇన్ని మంత్రి పదవులు ఇచ్చారు, అన్ని మంత్రి పదవులు కొన్ని మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నాను, ఒక్కొక్క మంత్రి పదవికి అంటే ఆ మంత్రి చేయాల్సిన విధులు ఏంటి, అతని కర్తవ్యం ఏంటి, ఇవన్నీ నేను ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే నాకు రోజులు సరిపోవట్లేదు, రాత్రి పడుకునేసరికి 1 గంట అవుతుంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏడాది పాలనకి సమయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే మరి ఇప్పుడు ఆంధ్రులు గర్వించేలా చేయడానికే ఈ సమయాన్ని తీసుకున్నారు అని చెప్పొచ్చు. మరి ఆంధ్ర ప్రజలు గర్వించేలా అమరావతి, జలసిరులు నింపేలా పోలవరం, జెట్ స్పీడ్ అందుకున్నాయంటే మరి ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి జెట్ స్పీడ్ కంటే ర్యాకెట్ స్పీడ్గా జాతీయ రహదారుల అభివృద్ధికి నిచ్చెల్లా ఫ్లైఓవర్లు, ఇలా ఏడాది కాలంలో ఎన్నో పనులు పట్టాలెక్కిపోయాయి, పురోగతి సాగుతున్నాయి. మనం గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే మన ఊరి రోడ్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేస్తూ మన ఊరి రోడ్లు ఏ విధంగా ఇప్పుడు మన బళ్ళు, మన వెహికల్స్ పరుగులెడుతున్నాయో చూస్తే మనకు అర్థమైపోతుంది. గత ఏడాది జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలు నిర్వహించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 12వ తారీఖున చేయాలని అనుకున్నారు. సుపరిపాలన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా ఏడాది పాలన సందర్భంగా మరి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరి స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నారు. మరి పాపం నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ద్వారా ఈ సంబరాలను కాస్త వాయిదా వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏది ఏమైనా మరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో 175 స్థానాలకు 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దక్కించుకోలేక ఆపసోపాలు పడ్డారు. అయితే ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ అమరావతి విషయం గురించి మనం మాట్లాడుకుంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత, మన వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అసెంబ్లీలో అమరావతికి ఓటు వేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పింది. అమరావతికి అన్ని ఎకరాలు సరిపోదు, ఇంకా కొన్ని వేల ఎకరాలు మనం తీసుకోవాలి అని చెప్పారు. కానీ మధ్యలో ఏమైందో తెలియదు. ఒక రాజధాని కాస్త 3, 4, 5, 6, 7, 8, 9, 10 రాజధానులు. ఒకదానికే దిక్కు లేదు, ఇంకా 10 రాజధానులు, లేదా 4 రాజధానులు, లేదా 3 రాజధానులు, ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ వస్తుంది. ఇక అమరావతి అభివృద్ధికి పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అంటూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం నాడే క్లారిటీ ఇచ్చేశారు అందరికీ. ఆంధ్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరి ఎంతవరకు నెరవేర్చాలన్నది ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఈ హామీ మేరకు మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తొలి సంతకం చేసేశారు. ఇక డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించారు. మరి సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేశారు. ఇంకా ఇప్పటికే అమలు చేశారు. చాలామందికి డబ్బులు కూడా అకౌంట్లో వస్తున్నాయి. అలాగే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రత, పింఛన్ల పంపిణీ, ప్రతి నెలకు 1వ తేదీన పెన్షన్లు అందించడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అయితే ఇక్కడ మీరు గమనించారో లేదో, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంతో మనకి బ్రతుకులన్నీ వికాసం వైపు అడుగులు వేస్తాయి అని అనుకున్నారు. ఇలా గద్దెనెక్కగానే మన వారు జగన్ గారు వెంటనే 5 రూపాయలు అన్నా క్యాంటీన్ని తీసి పాడేశారు. ఎవరికి పేదలకు భోజనం లేకుండా చేసేశారు. తర్వాత అక్కడ ఆ ప్రజా వేదికను కూల్చడంతోనే మొదలుపెట్టారు కూల్చివేతలన్నీ. మరి ఇట్లా ముందుకు సాగారు తప్ప ప్రజలకి కావాల్సినవి ఏమీ ఇవ్వలేకపోయారు అన్నది మరి ఇప్పుడు ఆంధ్ర ప్రజల మాట. ఇక జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేశారు. ఈ నెలలోనే మరి తల్లికి వందనం, అన్నదాత, సుఖీభావ పథకాలను ప్రారంభిస్తామని కూడా ప్రకటించేశారు. ఇక తల్లికి వందనం మార్గదర్శకాలు జీవో కూడా జారీ అయిపోయింది. రేపటి నుంచి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సులు హామీ కూడా నెరవేర్చేస్తుంది కూటమి ప్రభుత్వం త్వరలోనే. ఆగస్టు 15 నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. ఇక పార్టీల సంగతికి వస్తే 3 కూటమి పార్టీల మధ్య మంత్రిత్వ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు వాళ్ళ ముగ్గురు పరస్పర అవగాహనతో పాలన సాగుతుంది. అలాగే ప్రభుత్వం డిజిటల్ వైజ్ పాలనపై ఎక్కువ దృష్టి పెడుతుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ప్రజలకు దగ్గరయ్యేటట్టు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబు తీరు తెలిసిన వాళ్ళకి ఈసారి ఆయనలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుందట. ఆయన తన ముఖంలో ఫీలింగ్స్ని కనిపించకుండా రాజకీయాలు చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఈసారి ఆయన వీలైనంత ఎక్కువగా నవ్వుతూ ఏమాత్రం అవకాశం దొరికినా సామాన్యులతో కలిసి వాళ్ళతో ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తను బయటకు వస్తుంటే వీలైనంత తక్కువగా ఆర్భాటం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకోనంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రజల దగ్గరికి రావాలి అంటే వాళ్ళలో మమేకం అవ్వాలి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగాలి అని అనుకుంటే ప్రజల్లో మమేకం కావాలి. అలాగే సంక్షేమం ఎలా ఉందో తెలుసుకోవాలనంటే ప్రజల్లో మమేకం కావాలి. సభలు ఏర్పాటు చేయాలి. కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం పరదాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. జగన్ బయటికి రావాలి అని అనుకుంటే చెట్లు కొట్టించాలి, హెలికాప్టర్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఒక ఇంచుమించు ఒక 5-6 కిలోమీటర్లు ఉంది అని అంటే హెలికాప్టర్ మీదే రావాలి. అలాగే పరదాలు ఏర్పాటు చేసుకుంటేనే కానీ బయటికి రాలని పరిస్థితి ఉండేదని ఆంధ్ర ప్రజలు అంటున్న మాట. ఇక తెలుగుదేశం రాజకీయం మొత్తం ప్రస్తుతం లోకేష్ చుట్టూనే నడుస్తుంది. ఇటు పార్టీ పైన అటు ప్రభుత్వంలోనూ లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. లోకేష్ నాయకత్వ లక్షణాలు ప్రధాని మోడీని సైతం ఆకట్టుకుంటున్నాయట. అందుకే మోడీ స్వయంగా లోకేష్ దంపతులను ఢిల్లీకి ఆహ్వానించి ప్రాధాన్యత కూడా ఇచ్చారు. లోకేష్ మంగళగిరిలో జరుగుతున్న ప్రజా దర్బార్ సక్సెస్ అవడంతో ఆయన జిల్లాల పర్యటనలోనూ దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు, కంటిన్యూ చేస్తారట. ఇక 2014 నుంచి 2019 మధ్య లోకేష్ను ప్రధానంగా పారిశ్రామిక వర్గాలే కలుస్తూ ఉండేవి. ఎందుకనంటే
మేము ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టాలని అంటే లంచాలు ఇవ్వలేకపోతున్నాం, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఈ కమిషన్లు గోలేంటి, ఇదంతా మీరు చూసుకోవాలి, వచ్చే ప్రభుత్వంలో మాకు కాస్త అవకాశాలు కల్పించాలి, ఇట్లా ఎన్నో 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 దరఖాస్తులు లోకేష్ దగ్గరికి వస్తూ ఉండేవట. మరి ఈసారి సామాన్య ప్రజలను కలవడానికి కూడా ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ కూడా చంద్రబాబు కంటే ఎక్కువ లోకేష్ని టార్గెట్ చేస్తుందంటే లోకేష్ ఏ స్థాయిలో పవర్ సెంటర్గా మారుతున్నారో మనం అందరికీ అర్థమవుతుంది. ఇక జనసేన పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్కు చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, అటవీ శాఖలో కుంకి ఏనుగులను ప్రత్యేకంగా రప్పించడం వంటివి ఈ చాలా అభివృద్ధి వైపు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అసలు కుంకి ఏనుగులను తెప్పించుకోవడం ఎందుకు ఇవి అన్నీ ఇలాంటి అంటే ఇది అన్నట్టు చూశారు. ఈ కుంకి ఏనుగులు తెప్పించిన 4వ రోజునే తల్లి కూతుళ్లను అలాగే 2 వ్యక్తులను ఏనుగులు అడవిలో నుంచి వచ్చి తొక్కి చంపేయడం జరిగింది. మరి ఈ కుంకి ఏనుగులు అదే అడవిలో వదిలినట్లయితే వీటిని చూసి ఇట్లా చంపడానికి మీదకి వచ్చే ఏనుగులన్నీ కూడా భయంతో పారిపోతాయట. మరి ఏది ఏమైనా ప్రతిదీ అభివృద్ధి వైపే. పిఠాపురం నియోజకవర్గం, ఇప్పుడు అక్కడికి వద్దాం. ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఎంతో అభివృద్ధి తీసుకుని వస్తారు, అలాగే ప్రజల్లో కలుస్తారు, మరి ఎంతో బాగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. వైసీపీ వాళ్ళు అంటున్న మాట, పవన్ కళ్యాణ్ పిఠాపురం రావటం లేదండి, ఏం చేస్తారు అక్కడే తెలుగుదేశంని ఈ జనసేన వాళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది, వాళ్ళ వీళ్ళదే ఏమీ లేదండి, వర్మ డామినేషన్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ డామినేషన్ ఎక్కువ, లేదా పవన్ కళ్యాణ్ డామినేషన్ ఎక్కువ, వర్మ డామినేషన్ ఎక్కువ, వీళ్ళిద్దరికీ అసలు పొసగడం. ఇట్లాంటి మాటలతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానివ్వండి పక్కదాన్ని పట్టించడానికి వాళ్ళు చెయ్యని ఎత్తులు లేవు, వాళ్ళు వాడని ఆలోచనలు లేవు. ఎందుకు అనంటే అక్కడ జరుగుతున్నది క్షేత్రస్థాయిలో మేము పరిశీలిస్తే అభివృద్ధి లేడిలా పరిగెడుతుంది. మీరు గమనిస్తే సావర్లకోటకి పిఠాపురానికి ఉన్నటువంటి రోడ్డును గమనిస్తే గత 7-8 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వెంబడి ఎవ్వరూ కూడా అమ్మయ్య ప్రశాంతంగా సావర్లకోట చేరుకున్నావురా, లేదా ప్రశాంతంగా పిఠాపురం చేరుకున్నావురా అన్న సందర్భాలు లేవు. ఆ రోడ్డు అంట వెళ్ళడానికి చాలామంది ఇది వద్దులేండి మనం అలా తిరిగి వెళ్దాం, ఈ రోడ్డు అసలు బాగుండదండి అని వాయిదాలు వేసుకుని ఎంతో పెట్రోల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నా సరే పక్కదారులు అంటే వెళ్ళేవారు. కానీ పిఠాపురం నుంచి సావర్లకోట వరకు రోడ్డు అనేది చాలా అధ్వాన్నంగా, చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేది. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి దానికి కనీసం ఒక్క పొర రోడ్డు వేసిన సందర్భం లేదు. ఇప్పుడు సావర్లకోట పిఠాపురం రోడ్డు చూస్తే అద్భుతం. అందు మీద బియ్యం గింజలు పోస్తే వాటిని శుభ్రంగా ఎత్తుకోవచ్చు, అంత నీట్గా అంత అద్భుతంగా ఉన్నటువంటి రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఖాళీ చేయించి రోడ్డు ఇంతకు ఉన్నటువంటి రోడ్డుని ఇంకా వెడల్పు చేయించి దానికి ఒక బ్రిడ్జిని నిర్మించి ఎక్కడైతే దానికి అవరోధాలు ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించి సావర్లకోట టు పిఠాపురం రోడ్డు గుండెల మీద చేసుకుని హ్యాపీగా బిందాస్గా ప్రతి ప్రయాణికుడు కూడా జై పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక క్షేత్రస్థాయి అభివృద్ధి వైపు మనం వెళితే స్కూళ్ళు, కాలేజెస్, అలాగే కావాల్సినటువంటి అభివృద్ధి పథకాలు, కావాల్సినటువంటి నీళ్లు, రైతులకు కావాల్సినటువంటి కాలువలకి సంబంధించినటువంటి పొడికల తీత, ఇట్లా ఒకటి కాదు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే నామినేటెడ్ పదవులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నిద్ర ఉండటం లేదు, వాళ్ళు పనులు ఆపడం లేదు, పవన్ కళ్యాణ్ నిద్రపోనివ్వడం లేదు. ఎందుకు అనంటే పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ విధంగానే ఇప్పటికీ ఇంచుమించుగా సుమారు నాకు తెలిసి 90 నుంచి 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ పనులు ప్రారంభమైపోయాయి. మరి ఆ పనులన్నీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. మరి ఏది ఏమైనా పిఠాపురంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూస్తే ఇప్పటి వరకు ఎందరో ఎమ్మెల్యేలు వచ్చారు, ఎందరో మంత్రులు వెళ్ళారు. అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి ఎవరు చూడలేదు. ఆల్రెడీ తెలిసిపోతుంది అక్కడ ఉన్నటువంటి ఓటర్కి, సగటు ఓటర్ ఓహో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాకు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సపోర్ట్ మాకు చాలు, మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం అన్న మాటలు వినబడుతున్నాయి క్షేత్రస్థాయి. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు తీసుకున్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో మమైక్యమై తిరుగుతున్నారు. ఏది కావలసిన 5 నిమిషాల్లో తక్షణమే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళడం, అక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించి అక్కడ అయ్యే కార్యక్రమం వెంటనే చేసేయడం. ప్రజలు ఇప్పటి వరకు దేనికైతే మొహం వాచారో
దేనికైతే వాళ్ళు కావాలని కోరుకున్నారో అదంతా కూడా క్షేత్రస్థాయిలో అభివృద్ధి చాలా అద్భుతంగా లేడిలా పరిగెడుతుంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారి విషయానికి వస్తే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ ఏదో పసుగొడవ లేదు, వాళ్ళిద్దరికీ ఏవో ఉన్నాయి, వాళ్ళిద్దరూ సపరేట్ వర్గాన్ని డివైడ్ చేసేసారు. పవన్ కళ్యాణ్కి వర్మ అంటే పట్టలేదు, వర్మ అంటే పవన్ కళ్యాణ్కి పట్టలేదు, ఇట్లాంటి మాటలు వినిపించడం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేసేటటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడకపోవడం అంటే ఏమీ లేదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు కార్యకర్తలు కూడా ఇటు జనసేన కానివ్వండి, అటు తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. మరి ఇంకా లోతుగా వెళ్ళాల్సిన పని అయితే మనకు లేదు. ఎందుకు అనంటే అక్కడ అభివృద్ధి మనకు కావాలి తప్ప వాళ్ళకి పర్సనల్గా ఏమున్నాయి, వాళ్ళు పర్సనల్ గ్రిడ్జెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే మనం అభివృద్ధి వైపు మనం చూసుకోవాలి, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం గమనించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి నాయకుల పనితీరుని మనం గమనించాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు తన స్టాండ్ మార్చుకుని పూర్తిగా పొలిటికల్లో అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నారు. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు, తను డిప్యూటీ సీఎం. అంటే ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాలన్నిటికీ కూడా తను జవాబుదారి, ప్రతి పని చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అనంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ సినిమాలు తీయడం మానేసేట్రా ఎందుకు వచ్చినాయి అని అనేవాళ్ళు కొంతమంది. అరే రాజకీయాల్లోకి వచ్చి బాగా చేస్తున్నాడు రా అనేవాడు కొంతమంది. ఏముందిరా సినిమాలు తీసుకుంటే బ్రహ్మాండంగా హ్యాపీగా సినిమాలు చూద్దాం కదా, ఈ మధ్య సినిమాలు చేయడం మానేసాడు అనేవాళ్ళు కొంతమంది. ఎవరిని సాటిస్ఫై చేయాలి? తను ఆల్రెడీ ఎన్నో సినిమాలకి డేట్లు ఇచ్చి ఉన్నారు. ఆ సినిమాలు పూర్తి చేయకపోతే ఫ్యాన్స్తో గొడవ, పూర్తి చేస్తుంటే ఇదిగో పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు అనేసి అక్కడ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా రాళ్ళు వేసే నాయకులు, వాళ్ళతో గోల. అందుకనే జనసేనాని పూర్తి స్థాయిలో సనాతన ధర్మాన్ని అజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మరో 15 ఏళ్ళు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరినీ సాటిస్ఫై చేసే పనిలో ఉన్నారు. ఇక కేంద్రంలో తెలుగుదేశం కీలకంగా మారింది. రాజధాని అమరావతిని తగినన్ని ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ సమన్వయంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నడుస్తుంది. మీరు గమనించారా? ఎక్కడ చూసినా ఇక్కడ మాకు ఇది లేదు, అక్కడ మాకు ఇది లేదు అని అన్న త్వరితగతినే పనులు పూర్తవుతున్నాయి. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్న అప్పటి పాలనకి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పాలనకి కంపేర్ చేయండి. కంపేర్ చేసి చూస్తే ఎంత అద్భుతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నది మీకు తెలుస్తుంది. ఇక గత 5 ఏళ్ళు అడవిలా మారిన అమరావతికి కొత్త కళ వస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలవరం పనులు నిలిచిపోయాయి అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం బయట చూస్తుంటే ఎక్కడికక్కడ పనులు చెక్క జరిగిపోతున్నాయి. ఎక్కడి వరకు ఆ పోలవరం కాలంలో తవ్వేసి వదిలేశారు, అక్కడి నుంచి పనులు మొదలు పెట్టేశారు. ఎక్కడికక్కడ బ్రిడ్జిలు కడుతున్నారు, ఎక్కడికక్కడ వాటికి కావాల్సిన కల్వర్ట్లు కడుతున్నారు. దేనికది పనులు ముందుకు వెళ్ళిపోతున్నాయి. పోలవరం పూర్తి చేయడంతో పాటు బనకచెర్ల అనుసంధానం, మరి దాన్ని కూడా కొత్త ప్రాజెక్టును చంద్రబాబు గారు అనౌన్స్ చేసేశారు. ఇది పూర్తయితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుందట. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం చేయనటువంటి పనిని కూడా చంద్రబాబు నాయుడు గారు భుజాలకు ఎత్తుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతినడానికి అతిపెద్ద కారణం ఏంటో తెలుసా? రోడ్లు. ఎక్కడ చూసినా అడిగేస్తే మోకాలు లోతు బురద. ఆ పరిస్థితి అర్థం చేసుకున్న కూటమి అధికారంలోకి రాగానే రోడ్లపై ప్రత్యేకమైన దృష్టి సాధించారండి. అభివృద్ధి చేస్తూ ప్రజల మన్నలను కూడా అందుకున్నారు. అలాగే అమరావతిలో మరి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు భవిష్యత్తు గేమ్ చేంజర్గా చెబుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అది కూడా చేస్తారండి. ఇక అమరావతి, వైజాగ్ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు త్వరలోనే అమలులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మొత్తం మీద గత 5 ఏళ్లలో ప్రజలకు లేని స్వేచ్ఛను తాము ఇచ్చామని అంటున్నారు కూటమి నేత. స్వయంగా సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ ఇదే మాట చెబుతూ వస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఇదే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం శ్రేణులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఇంకా కొనసాగుతూ ఉండడంతో రైతులు గిట్టుబాటు ధర లేకపోవడంతో మరి కొన్ని అంశాల్లో ఒకంత అసంతృప్తి ఉంది. వీటితోనే కాదు, మరొక అసంతృప్తి ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఎవరైతే ఏ వైసీపీ ప్రభుత్వం అయితే పరిపాలన చేసిందో ఇప్పటి వరకు ఏ కార్యకర్తలను అయితే కేసులు పెట్టి అక్రమంగా బనాయించి ఈ 5 ఏళ్లలో అంటే గడిచిన 5 ఏళ్లలో ఏ కార్యకర్తలు అయితే కేసుల్లో ఇరుక్కున్నారో ఆ కార్యకర్తలు మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము బయటపడతాము, మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీకు చుక్కలు చూపిస్తామని ఎంత కష్టపడి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో ఇవన్నీ జరగలేదు. మరి
అంతకుముందు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు మళ్ళా ఇదే పార్టీలోకి వచ్చి జాయిన్ అవడం, మళ్ళా వాళ్ళే వీళ్ళ మీద పెత్తనం చేయడం, మరి సగటు కార్యకర్త ఒకంత ఓర్చుకోలేకపోతున్నాడు. కార్యకర్త ఏంటి, ఎవరూ ఓర్చుకోలేరు. గత 5 ఏళ్లుగా చేసిన పాలనలోనూ వీళ్ళదే రాజ్యం. ఇప్పుడు మళ్ళా క్షేత్రస్థాయిలో చూస్తే ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వంలో జనసేనలో కానివ్వండి, తెలుగుదేశంలో కానివ్వండి వచ్చినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా వీళ్ళ మీద అజామాయిషి చలాయించడం, మళ్ళా వాళ్లే నాయకులుగా ఉండడం, మరి కూటమి నాయకులకి కూటమి కార్యకర్తలకి అస్సలు నచ్చడం లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, నామినేటెడ్ పదవులు కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకుండా ఆపడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎంతో అద్భుతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎంతో కష్టపడేటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం దగ్గర కనపడుతుంది అని క్షేత్రస్థాయిలో నాయకులు అంటున్న మాట. ఇదే జగన్ అయితే ఏ పాటికి ఎంతమందికి ఎన్ని పదవులు ఇచ్చినో అన్న మాటలు వినబడుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిందో లేదో తెలీదు. క్షేత్రస్థాయిలో అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయిలో తనని తాను వదులుకుని ప్రభుత్వం కోసం పాటుపడినటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంపై ఉంది. సంబరాలు అప్పుడే అంబరాన్ని అంటుతాయి. ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సమన్యాయం చేసినప్పుడే కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ రేట్లో ముందుకెళ్ళిపోతుంది అనడానికి ఏ విధమైన ఢోకా లేదు. మరి ఇట్లాంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే మరి ఈ నాయకులు దాన్ని ఆ ఖాళీని పూర్తి చేసి ఆ ఖాళీని భర్తీ చేసి క్షేత్రస్థాయిలో నాయకుల్ని కార్యకర్తల్ని సంతృప్తి చేసి ప్రజా అంశాలను ఒకంతగా దగ్గరికి వెళ్ళిపోయి మరి వాళ్ళకి భరోసా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వైసీపీ నాయకులే మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోకి అంటే జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశంలో కానివ్వండి మళ్ళీ వాళ్ళు జాయిన్ అయిపోయి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చెలాయిస్తే వీళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఇదే జరుగుతుంది కాబట్టి మరి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తకి అవకాశం లేకపోగా ముందు గత 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి మళ్ళీ వచ్చి ఇప్పుడు అజమాయిషీ చేస్తానంటే ఈ కార్యకర్తకి ఎంత మనసు నొచ్చుకుంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఒకంత అడుగు ముందుకేస్తే అద్భుతంగా ఉంటుంది అని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అంటున్న మాట. ఇక అభివృద్ధి వైపు వెళితే ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, కూటమి పాలన నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవెల్లుల నివాసంలో మంత్రి లోకేష్తో కలిసి చంద్రబాబు గారు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ బస్సుల సౌకర్యం మరి మహిళలకి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో సూపర్ 6 పథకాలు ఏవైతే అన్నారు అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకుని వచ్చారు. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన సాగిస్తుంది అని సగటు ఓటరుడైతే నేను వేసినటువంటి ఓటుకి కరెక్ట్ అయిన న్యాయం జరిగింది, నేను మంచి నాయకులు నేను ఎంచుకున్నాను అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఓటర్ని కదిలిస్తే ఇదే మాట చెప్తున్నారు అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. ఏది ఏమైనా ఫెయిల్ అయిన కూటమి ప్రభుత్వం అని అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టడానికి కారణం అదే. ఇది ఎవరైతే బురద జల్లాలని అనుకుంటున్నారో వాళ్ళు అంటున్న మాట. కానీ ఇక్కడ పాస్ అయిన కూటమి ప్రభుత్వం పవన్ చంద్రబాబుల మధ్య సమన్వయ లోపం ఎక్కడా లేదు. గమనించండి, మీరు ఎక్కడైనా సరే నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో అభివృద్ధి వరకు ఎక్కడా సమన్వయ లోపం లేదు. అద్భుతంగా ముందుకెళ్తుంది. బయటపడ్డ సంచలనాలు ఏమీ బయటపడలా. ఎందుకోనంటే నాయకుల పరిపాలన అంత అద్భుతంగా ఉంది. ఒకళ్ళు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి అయితే మరొకరు కష్ట సుఖాలతో పాటు అభివృద్ధి ఎలా చేయాలి అని తెలిసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి లోకేష్ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ తోడైతే ఇదిగో కూటమి ప్రభుత్వం ఇట్లానే ఉంటుంది. ఈ వీళ్ళ ముగ్గురికి మోదీ లాంటి అద్భుతమైన నాయకుడు తోడైతే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. మరి మరొక 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తూ మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ను అందివ్వడానికి వీళ్ళందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.